పోర్ట్ల ప్రైవేటీకరణ అంశంపై సవాల్, ఆ సవాల్ కి జవాబేంటో ఇప్పుడు మనం బ్రేకింగ్స్ లో చూద్దాం. పోర్ట్లపై ఏపీ శాసన మండలిలో చర్చ నడిచింది. పోర్ట్ల నిర్మాణంపై ప్రభుత్వ విధానం చెప్పాలి అంది వైసీపీ. మా హయాంలో వేల కోట్లతో పోర్ట్ల నిర్మాణం చేపట్టాం. ఏ పోర్ట్లు ప్రైవేట్ పరం చేస్తున్నారో, ఏ పోర్ట్లు ప్రభుత్వ ఆధీనంలో ఉండబోతున్నాయో చెప్పాలి అనేది వైసీపీ ప్రశ్న. వైసీపీ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పోర్టులను ప్రైవేటీకరణ చేస్తున్నామని మేము ఎక్కడైనా చెప్పామా అని మంత్రి ప్రశ్నించారు. జెట్టీస్ కానీ మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ నిధులతోనే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 25,000 కోట్ల రూపాయలతోటి ఇవన్నీ కలిపి మత్స్యకారులకి ఉపాధి కోసం 6 లక్షల మంది కోసం కావచ్చు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కోసం కావచ్చు, 5 రాష్ట్రాలు మన రాష్ట్రం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద దాన్ని ప్రాధాన్యంగా తీసుకొని 25,000 కోట్లతోటి మేము ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వీటిలో ఏ ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉంటున్నాయి, ఈ వివరాలు ఇస్తే దాన్ని బట్టి మళ్ళీ మాకు అవకాశం ఉంది అధ్యక్ష. వాళ్ళ మాదిరిగా మేము ఎక్కడైనా ప్రైవేట్ ఫోరంలు కానీ ఇవి కానీ పోర్టులు సరే సార్ మీరు అడిగారు, మేము అడుగుతున్నాం సార్. మీరు అడిగిన దానికి మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారా లేదా, మేము ప్రైవేట్ పరం చేస్తున్నామని ఎక్కడా అనలేదు సార్. చెప్పనియండి సార్, ఎందుకు సార్ నేను ఇంకా చెప్పాల్సింది ఉంది సార్. చరిత్ర ఉంది సార్. చరిత్ర చెప్పమంటే చెప్తా, వాళ్ళకు వద్దంటే చెప్పను. మీరు సూటిగా సమాధానం చెప్పారు కదా సార్. వాళ్ళకి చరిత్ర కావాలంటే చెప్తా, వద్దంటే నా దగ్గర పెట్టుకుంటా. మళ్ళీ చరిత్ర అవసరం ఉన్నప్పుడు చెప్తా. ఓకే, మళ్ళీ చరిత్ర అవసరం ఉన్నప్పుడు చెప్తా.